భాగ్యనగరంలో ఘనంగా రిపబ్లిక్ డే పరేడ్ గ్రౌండ్ లో ఆకట్టుకున్న పరేడ్. సందడిగా గవర్నర్ ఎట్ హోమ్ హాజరైన సీఎం కేసీఆర్ ప్రముఖులు. అంబేద్కర్ కాలేజ్ లో గణతంత్ర దినోత్సవం ఆకట్టుకున్న విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్. నెక్లెస్ రోడ్ లో భరతమాతకు మహాహారతి ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. హైదరాబాద్ కు వరల్డ్ ఐటీ కంపెనీల చూపు విదేశీ ప్రాజెక్టుల్లో మనమే టాప్. హైదరాబాద్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అమర జవాన్లకు నివాళులర్పించారు నేతలు, ప్రముఖులు. రాజ్యాంగం గొప్పతనాన్ని గుర్తు చేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు అవార్డులు ఇచ్చి సత్కరించారు. పెరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ పెరేడ్ గ్రౌండ్స్ లోని అమర జవాన్ల స్తూపం దగ్గర నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల పెరేడ్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణలో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు గవర్నర్ నరసింహన్. అన్ని వర్గాలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా పలు విభాగాల్లో ప్రతిభ చూపిన అధికారులకు మెడల్స్ అందజేశారు గవర్నర్ నరసింహన్. To ensure that the benefits of Raitu Bandhu reach the actual beneficiaries, the state government has taken up a comprehensive program, namely purification, rectification and updation of the revenue records prior to the implementation of Raitu Bandhu. The rectification and updation of land records was completed in a successful manner. Under the program, ownership of 94% of lands has been determined and passbooks issued to farmers without any problems of their running from pillar to post or to any government offices. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. తర్వాత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. టీఆర్ఎస్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. హోంమంత్రి మహమూద్ అలీతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు. గాంధీ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియాతో పాటు ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకి, తెలంగాణ ప్రజలందరికీ 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. భారతదేశం స్వాతంత్రం రావడానికి 100 సంవత్సరాలు పోరాడి బ్రిటిష్ రాజ్యాన్ని అంతమొందించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 15 ఆగస్టు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 2.5 ఏళ్ల పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ భారత రాజ్యాంగాన్ని నిర్మించి 26 జనవరి 1950లో భారత రాజ్యాంగం ఈ దేశానికి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో చాడా వెంకటరెడ్డి, నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో కోదండరాం జెండా ఆవిష్కరణ చేశారు. మరోవైపు ఓల్డ్ సిటీలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మదీనా ఎక్స్ రోడ్డు దగ్గర జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఘంటా చక్రపాణి. వీలైనంత త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన 38,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అన్ని రిక్రూట్మెంట్ టెస్టులు పూర్తి చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఖాళీలకు సంబంధించిన పరీక్షలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసింది. మా దగ్గర ఇప్పుడు పరీక్షలు నిర్వహించడానికి నిజానికి అన్ని పరీక్షలు ఎటువంటి పెండింగ్ లేకుండా అన్ని పరీక్షలను పూర్తి చేసినాం. అదేవిధంగా నియామకాలకు సంబంధించిన పత్రాలు అందజేసిన దానికి సంబంధించి కూడా దాదాపు ఇప్పటి వరకు 20,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్టులను మేము ప్రచురించినాం. వాళ్ళు ప్రభుత్వాలలో, ఉద్యోగాలలో, ఆయా విభాగాలలో చేరడం కూడా జరుగుతున్నాం. ఇకపోతే మిగిలిన ఇంకొక 18,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతున్నది. డీజీపీ ఆఫీసులో ఐజీ స్వాతి లక్రా, చెంచల్గూడ జైలులో జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఖైదీలు నిర్వహించిన పైరడ్ ఆకట్టుకుంది. అటు జీహెచ్ఎంసీ ఆఫీసులో జెండా ఎగరవేశారు కమిషనర్ దానకిషోర్. ఆ తర్వాత నెక్లెస్ రోడ్లోని డిజాస్టర్ పార్కింగ్ యార్డ్లో గణతంత్ర వేడుకల్లో పాల్గొని దానకిషోర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పోలీసుల తరహాలోనే జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా మొదటిసారిగా పైరడ్ నిర్వహించి ఆకట్టుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు సిబ్బందికి అవార్డులు అందజేశారు. ఇటువంటి ఫోర్స్ మన సిటీకి గర్వకారణం. ఎంకరేజ్ చేస్తూ ఒక కొత్త ఆర్గనైజేషన్ స్థాపించడం అనేది చాలా కష్టమైన విషయం. తర్వాత ఈ సిబ్బంది అంతా కూడా ఇంతకు ముందే తర్ఫీదు పొంది ట్రైనింగ్ పొందిన వారు కారు. మీరందరూ కూడాను జీహెచ్ఎంసీలో భాగంగానే ఉంటూ వేరు వేరు విభాగాల్లో ఉంటూ పనిచేసుకుంటూ తీసుకొచ్చి ఒక డిసిప్లిన్ తో ముందుకు తీసుకుపోవడం అంటే అది చాలా చాలా కష్టమైన విషయం. ఇటువంటి విషయాన్ని అతి చిన్న వయసులోనే విస్తృతిగా చేసినందుకు వారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఫోర్స్ని ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్ళాలి, మన ఫోర్స్ని పెంచుకోవాలి. అట్లాగే నాకు ఒక ప్రపోజల్ కూడా విశ్వజిత్ పంపించున్నారు. మీ జీతాలు కూడా కొంచెం పెంచాలని చెప్పేసి అడుగున్నారు. దాన్ని కూడా నేను గమనిస్తాను. తప్పనిసరిగా దాని మీద కూడా చర్య తీసుకుంటాం. ఇక్కడ మనం అందరు పోలీస్ సిబ్బంది ఇక్కడ వచ్చి ఫ్లాగ్ హోయిస్టింగ్ చేశారు. మన నేషనల్ సాంగ్ కూడా పాడాము. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఇంకా చెప్తాను, మన పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా మన తెలంగాణలో ఉన్న అందరు సిటిజన్స్కి సెక్యూరిటీ గురించి మేము అందరు పనిచేస్తున్నాము. దాని గురించి మేము ఈ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నాము. 70వ రిపబ్లిక్ డే సందర్భంగా ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో 70 మీటర్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు. 600 మంది విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎట్ హోం నిర్వహించారు గవర్నర్ నరసింహన్. రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంఐఎం నేతలు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటెండ్ అయ్యారు. ఏపీ నుంచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి పితాని సత్యనారాయణ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎట్ హోంకు వచ్చారు. ఎట్ హోమ్ కి వచ్చిన అతిథులను పేరు పేరున పలకరించారు గవర్నర్ నరసింహన్ దంపతులు. సీఎం కేసీఆర్ తో కలిసి స్వయంగా అతిథుల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు కేసీఆర్. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇద్దరు టీ తాగుతూ మాట్లాడుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు కేటీఆర్, పవన్ కళ్యాణ్ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాల పెద్దలు ఎట్ హోమ్ కు తరలి రావడంతో రాజ్ భవన్ సందడి సందడిగా మారింది. హైదరాబాద్ అంబేద్కర్ కాలేజీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. విద్యార్థులు చేసిన పరేడ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అటు హైస్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. ప్రాక్టికల్ నాలెడ్జ్ సాధించాలంటే ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఉపయోగపడతాయన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజ్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి గడ్డం వినోద్ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎగరేశారు. తర్వాత విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కాలేజ్ లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజ్యాంగంలోని హక్కులను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు మాజీ మంత్రి వినోద్. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగం రాశారన్నారు. మీరందరూ ఎస్పెషల్లీ ద యంగ్ చిల్డ్రన్, మీరు ఇక్కడ తీసుకున్న ఈ డెడికేషన్ ని మా స్టాఫ్ ఎల్లప్పుడూ మీ వెంబడే ఉన్నారు. We are very proud of our staff for their work, for their concentration, for their dedication, and I want also the students to change their attitude, become more positive, come on time, respect time. Once you respect time, your discipline to work will further improve. That is your major strength. So take this as a good
example, take our college as an issue where we can make our own growth bigger. And I wish all the younger students who are sitting over here have a good, happy Republic Day. We are in our 70 years of independence. Let's make our independence a great success by working hard. And I wish all the students a grand future and a happy new year. Thank you very much. రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీతో కలిసి ఎగ్జిబిషన్ ను సందర్శించారు. విద్యార్థుల ప్రయోగాలను అభినందించారు. స్టూడెంట్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ సాధించాలంటే ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు వివేక్ వెంకటస్వామి. వారి ఎగ్జిబిట్స్ ఏదైతే చేస్తున్నారో ఇక్కడ సౌండ్ పొల్యూషన్ గురించి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి, ఇంకా ఏదైతే ఫెస్టివల్స్ ఆఫ్ తెలంగాణ ఉన్నారో తెలంగాణలో స్వచ్ఛ భారత్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ఇవన్నీ కూడా చాలా బాగా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రజెంట్ ఎగ్జిబిట్ చేస్తూ ఎగ్జిబిట్స్ని వారి ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ చేసుకున్నారు, మంచిగా చేస్తున్నారు. ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫ్ అంబేద్కర్ హై స్కూల్లో ఈ సైన్స్ ఫేర్ పెట్టి ఈ స్టూడెంట్స్కి ఒక అవకాశం కల్పిస్తున్నారు, వారి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి. విద్యార్థి దశలోనే క్రియేటివిటీకి పదును పెట్టాలన్నారు ప్రముఖ వ్యాపారవేత్త గుస్తి నోరియా. విశాఖ ఇండస్ట్రీ జాయింట్ ఎండీ వంశీ విద్యార్థులు తయారు చేసిన స్టాల్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. బయోగ్యాస్, తెలంగాణ చరిత్ర, ప్రముఖ కట్టడాలు, హెల్త్, ట్రాఫిక్ రూల్స్ తెలిపే ప్రెజెంటేషన్ ను అభినందించారు. తాము చదువుకున్నప్పుడు ఇలాంటి అవకాశం లేదన్న నోరియా విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుందన్నారు. What the students have displayed is much beyond their age, and this kind of a display is something which is very heartwarming to see them have a great knowledge about the environmental impact on our environment, and the way they have displayed their exhibits shows us a way to correct the situation. The science exhibits were very well made, and I'm sure the knowledge gained by this experience of the students will stay with them, and they will not forget, and they'll understand the concepts in a better light. Actually, very amazing to see the talent here. I was not that talented when I was your age, so it's really nice to see the beautiful things. Very good exhibits. I think some of the exhibits where students have done battery solutions, windmill solutions, and eco-friendly biomass solutions. I think it's very great to start at this age. The understanding that we develop by the time we come out of college, I think you'll be all great startup founders and achieve great heights in the future. So all the best and keep up the learning spirit. Thank you. క్లాస్ లో విన్న పాఠాలను ప్రాక్టికల్ గా ప్రొజెక్ట్ చేయడంలో క్రియేటివిటీ, విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నారు టీచర్స్. అటు ఎగ్జిబిషన్ లో తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు స్టూడెంట్స్. ఇకపై ప్రతి సంవత్సరం న్యూ ఇన్నోవేషన్స్ తో సైన్స్ ఫేర్ ను నిర్వహిస్తామంది స్కూల్ యాజమాన్యం. సైన్స్ ఫేర్ 2 రోజుల పాటు కొనసాగనుంది. ఖైరతాబాద్ లోని సెయింట్ క్రిస్టోఫర్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చీఫ్ గెస్ట్ గా కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొని జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యార్థుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.
నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో కులాంతర మతాంతర వివాహితుల మేళా జరిగింది. కులాంతర వివాహాలకు యువత తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ ఏడాది కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న జంటలను అభినందించారు. గుణమంటే లెక్కలేదానికి మదమన్నా దిగిపోదా నేటికి కులమేరా సాగుడప్పు దరువాయే పరువేది దానికి కరువాయే పరువేది దానికి కరువాయే. ఇందిరా పార్కులో 47వ కులాంతర మతాంతర వివాహితుల మేళాలు నిర్వహించింది కుల నిర్మూలన సంఘం. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ పిఎస్ నారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. మేళాలో కులరహిత భావజాలం త్రైమాసిక మ్యాగజైన్ను లాంచ్ చేశారు రిటైర్డ్ జస్టిస్ చంద్రయ్య. కులాలను కూకటి వేళ్లతో పెకిలించాలన్నారు రిటైర్డ్ జస్టిస్ చంద్రయ్య. యువతలో చైతన్యం రావాలన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు కూడా మరింతగా ఉద్యమించాలన్నారు. వీరందరి ఆకాంక్ష ఏమిటి అంటే ఒక సమాజం కావాలని, ధనబీద తేడా లేనటువంటి సమాజం కావాలని, వర్గరహిత సమాజం కావాలని, మతరహిత సమాజం కావాలని, కులరహిత సమాజం కావాలని. ఒక్క మాటలో చెప్పాలంటే మానవులందరూ సమానమే కాబట్టి మానవుల హక్కుల పరిరక్షించుకుంటూ అందరూ సామరస్యంగా జీవించాలి, ఒక సస్యశ్యామలమైన సమాజాన్ని నిర్మించాలి అనే ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పటి సమాజంలోనూ కుల వివక్ష కొనసాగుతూ ఉండడం బాధాకరమన్నారు పలువురు ప్రముఖులు. కుల వివక్షపై అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇదంతా కేవలం యువత మీ ఆలోచనలు మీ తీరులోనే ఉంటుంది. మనం ఉన్నదనుకుంటే ఉన్నది, లేదనుకుంటే లేదు. ఇదంతా కేవలం మన ఆలోచన విధానమే. మనం ఎలా పెరిగామో, ఎలా మన ఆలోచనల్ని ఒక విధంగా చిన్నప్పటి నుంచి డైరెక్ట్ చేస్తూ వచ్చారో మన పేరెంట్స్ అవనివ్వండి, సొసైటీ అవనివ్వండి, దానివల్లనే మనం ఈ తేడాలు ఇవన్నీ చూపిస్తున్నాం. కానీ సహజంగా లేవు ఇవన్నీ తేడాలు. ఈ ఏడాది కులాంతర వివాహం చేసుకున్న 6 జంటలకు సన్మానం చేశారు కుల నిర్మూలన సంఘం సభ్యులు. కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వారికి కుల నిర్మూలన సంఘం అండగా ఉంటుందన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్లోని కొత్తపేటలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. కొత్తపేటలోని స్పైసీ హబ్లో స్టూమాక్ డిజిటల్ క్యాంపస్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ లాంటి దేశాభివృద్ధికి కావాల్సిన వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. విద్యార్థులు చర్చించిన అంశాలతో మాక్ పార్లమెంట్ రిపోర్ట్ తయారు చేసి డాక్యుమెంటరీ చేస్తామని చెప్పారు నిర్వాహకులు. డూయింగ్ ఈ ఈవెంట్ ఏంటంటే వీ వాంటెడ్ 70th రిపబ్లిక్ డేకి 70 యూత్ లీడర్స్ డిఫరెంట్ ఇష్యూస్ మీద వాళ్ళ యొక్క ఒపీనియన్స్, వాళ్ళ యొక్క సజెషన్స్ని మనం ఒక డాక్యుమెంట్ చేద్దామనే ఒక ఆలోచనతోటి మనము 70 యూత్ లీడర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్ని నామినేట్ చేసుకోమన్నాము. డిజిటల్ ఇండియా, మనము స్టార్టప్ ఇండియా, మనం అగ్రికల్చర్లో ఏ పాలసీస్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి పాయింట్స్ మీద రియల్ యాక్షన్ ఐటమ్స్ని మనం తయారు చేసాము. And there were 5 different topics that we could talk on. So together, like we brainstormed, we discussed, and we came and every topic had like 6 solutions. So it was like a really amazing experience. It is like I learned so much about topics that I did not know, and I think I became more self-aware and I became more aware as an Indian, as a part of this country. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ కరెంట్ సినారియోలో ఉన్న మిస్టేక్స్ ఏమున్నాయి, ఇంకేమేమి ఐడియాస్ ఉన్నాయి అని చెప్పేసి డిఫరెంట్ అగ్రికల్చర్ ఫీల్డ్లో డిజిటల్ లైబ్రరీ ఇంప్లిమెంటేషన్స్ కానీ, షీ టీమ్స్ న్యూ ఇనిషియేటివ్స్ కానీ ఇంకా ఎఫెక్టివ్గా ఎట్లా వర్క్ చేయవచ్చు అనే దానిపైన డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అన్ని అంశాలపైన మనం ఒక 6 డిఫరెంట్ స్టెప్స్ని ఫైనలైజ్ చేసి యూత్ పార్లమెంట్ యొక్క ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.